ఆర్గనైజేషన్స్తో స్టార్ట్ చేసాం. డిస్క్రిప్టివ్, డయాగ్నోసిస్ట్, ప్రిడిక్టివ్, ప్రిస్క్రిప్టివ్. తర్వాత వాట్ ఈస్ బిఏ అన్నది ట్రాన్స్ఫార్మింగ్ రా డేటా ఇంటూ మీనింగ్ఫుల్ అండర్స్టాండింగ్ ఇన్ఫర్మేషన్. తర్వాత పవర్ బిఐ 7 పార్ట్స్ గురించి ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, మోడలింగ్, క్యాలిక్యులేషన్, విజువల్, డిస్ట్రిబ్యూషన్, ఆటోమేషన్. డేటా వేర్ హౌస్ గురించి అండ్ పవర్ బిఐ యూఐ గురించి రిబ్బన్స్, రిపోర్ట్ వ్యూ, డేట్ వ్యూ, మోడల్ వ్యూ, ద ఫిల్టర్ ప్యాన్, ఫీల్డ్ ప్యాన్, విజువల్ ప్యాన్. వెరీ గుడ్. ఓకే, ఫైన్, రైట్. సీలో మీరు మైక్ అన్నా మార్చుకోవాలి, ఎందుకంటే నాకు రెస్పాండ్ అవ్వాలి. మీరు రెస్పాండ్ అవ్వకుండా మైక్ కావాలంటే కుదరదు. ఓకే, మ్యూట్ చేసుకుంది. రైట్, నా స్క్రీన్ కనబడుతుందా? దయచేసి ఈ సాటర్డే కంప్లీట్గా ఒక డాష్ బోర్డ్ని మనం డెవలప్ చేస్తాం స్క్రాచ్ నుంచి. ఓకే, ఇట్ విల్ టేక్ టైం ఫర్ మీ, బట్ ప్రతి ఒక్కరూ నాకు అది టీడీఎస్ వర్క్ అయినా మీకు నేర్పియాల్సిన బాధ్యత నాది కాబట్టి దయచేసి శనివారం లోపల అందరూ మీ ల్యాప్టాప్ని అప్గ్రేడ్ చేసుకుంటారో అప్గ్రేడ్ కాకపోతే ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం. మీరు అట్లీస్ట్ థర్స్డే లోపల ఇన్స్టాల్ చేసి రెడీగా ఉండండి డెస్క్టాప్. ఓకే, రైట్. ఓకే, సాటర్డే నా కాడ నేను ఎవ్రీ సాటర్డే నేను మ్యాక్సిమం 3 సాటర్డేస్ మాత్రమే తీసుకుంటాను. అందరికి తెలుసు ఆల్రెడీ, కొత్త వాళ్ళకి చెప్తున్నాను ఈ విషయం. 3 సాటర్డేస్లో నేను 3 సాటర్డేస్ అట్లీస్ట్ 2 or 3 డాష్ బోర్డ్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ టు డిజైన్, హౌ టు డెవలప్, హౌ టు డూ అనేది స్క్రాచ్ నుంచి. ఓకే, స్క్రాచ్ నుంచి నేర్పిస్తాను. నేర్పించడం నేను చేసి మిమ్మల్ని చేయమని చెప్పను, లైవ్లో నేర్పిస్తానని అందరూ తెలుసు. దయచేసి మీరు రెడీగా ఉండండి. నాకు సాటర్డే రోజు ఈ వర్క్ ఉంది, ఆ వర్క్ ఉంది అంటే సాటర్డే రోజు క్లాస్ మిస్ అయ్యారంటే ఇంక మీ కర్మే, నేనేం చెప్పలేను. దట్స్ యువర్ ఫాల్ట్, నాట్ మై ఫాల్ట్. రైట్, ఓకే. మొన్న మనం డేటా అంటే డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్, డేటా ఎలా ఉంటుంది చెప్పండి. డేటా ఎలా ఉంటుంది? రోస్ అండ్ కాలమ్స్, టేబుల్స్ లో ఉంటుంది. టేబుల్స్ లో ఉంటుంది. టేబుల్ అంటే రోస్ అండ్ కాలమ్స్. వెరీ గుడ్, రోస్ అండ్ కాలమ్స్. సో మనం ప్రతి టేబుల్ని వాడతామా? ప్రతి టేబుల్ని మనం వాడం. ఏ టేబుల్ ఏ కేటగిరీ కిందకు వస్తుందో దాన్ని మనం డివైడ్ చేయాలి. ఓకే, టేబుల్ ఏ కేటగిరీ కిందకు వస్తుందో మనం డివైడ్ చేసి దాని ప్రకారమే మనం ఏదైనా కూడా చేయాలి. ఓకే, ఇప్పుడు డేటా అనేది టేబుల్స్ లో ఉంటుందని మనం బాగా అర్థం చేసుకున్నాము. ఇప్పుడు డేటా అనేది ఎలా ఉంటుంది? లెట్ మీ టెల్ యూ. సపోజ్ ఎగ్జాంపుల్, ఏదో ఎగ్జాంపుల్, సపోజ్ నా పేరు గౌతమ్. నా పేరు గౌతమ్. ఇప్పుడు నాకేముంటుందంటే ఆధార్ నెంబర్ ఉంటుంది, అవునా? మీ అందరికి ఉందా నెంబరు? స్పెల్లింగ్ కరెక్టా కాదో నాకు తెలియదు. ఆధార్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు లెట్స్ టేక్, ఇప్పుడు నేను యూకే వెళ్ళాను అనుకుందాం. నేను ఇండియన్ సిటిజన్ని. నేను యూకే వెళ్ళాను అనుకుందాం. నేను యూకే వెళ్ళేటప్పుడు నా ఆధార్ నంబర్ ఎక్కడికి సంబంధించినది? అది ఇండియాకి సంబంధించిన ఆధార్. సో ఇట్ విల్ బికమ్ యాజ్ ప్రైమరీ కీ. ప్రైమరీ కీ. ఇదే గౌతమ్ యూకేకి వెళ్తే
ఇదే గౌతమ్ యూకేకి వెళ్తే ఇక్కడ కూడా నన్ను ఆధార్ నంబర్తో రిప్రజెంట్ చేస్తారు. అక్కడ యూకే నంబర్తో పాటు ఇక్కడ నన్ను ఇదే సేమ్ ఆధార్ నంబర్తో నన్ను రిప్రజెంట్ చేస్తారు. బట్ ఈజ్ దట్ యూకే ఈజ్ మై ఓన్ కంట్రీ? చెప్పండి, ఈజ్ దట్ యూకే ఈజ్ మై ఓన్ కంట్రీ? No. నో. వాట్ ఈస్ దిస్? Foreign country. ఫారెన్ కంట్రీ. సో నేను ఫారెన్ కంట్రీలో ఉన్నాను కాబట్టి ఈ ఆధార్ నంబర్ ఆ కంట్రీకి ఏమవుతుందయ్యా అంటే ఫారెన్ కీ అవుతుంది. ఈవెన్ దో ఐ రిప్రజెంట్ సేమ్ ఆధార్ నంబర్, but that Aadhaar number is primarily it is key for India, not for UK. So it will become as foreign key in UK. ఇది అర్థమైందా? Yes, sir. నాకు అందరు రెస్పాండ్ అవ్వాలి. ఈజ్ ఇట్ అండర్స్టాండబుల్? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నో అంటే మళ్ళీ రిపీట్ చేస్తా, బెటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. గౌతమ్ గారు అర్థమైంది. సిద్ధార్థ? ఎస్ సార్ అర్థమైంది. రైట్. ఇప్పుడు నా ఆధార్ నంబరు ఇండియాలో ఉంటే ప్రైమరీకి, అదే నేను యూకేకి వెళ్తే అది అక్కడ ఏమవుతుందంటే ఫారెన్కి అవుతుందని క్లారిటీ ఉంది. రైట్. ఇదే విధంగా మన టేబుల్స్ లో కూడా 2 కీస్ ఉంటాయి. వన్ ఈస్ ప్రైమరీ కీ, another one is foreign key. ఈ ప్రైమరీ కీ సపోజ్ నేను కస్టమర్స్ యొక్క ఇన్ఫో నేను మెయింటైన్ చేస్తున్నాను అనుకోండి. కస్టమర్స్ ఇన్ఫో ఒక టేబుల్లో. ఇప్పుడు ఈ కస్టమర్ ఇన్ఫోలో కస్టమర్ నేము, అడ్రస్సు, కాంటాక్ట్ నెంబర్తో పాటు కస్టమర్ యూయుఐడి ఉంటుంది. ఐడి సమ్ ఐడి ఉంటుంది, సిఐడి కస్ట్ ఐడి కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఈ కస్టమర్ కొంతమంది నేమ్స్ గౌతమ్ అనేది సేమ్ నేమ్స్ ఉండొచ్చు. నా పేరు గౌతమ్ ఉదయగిరి, సేమ్ గౌతమ్ ఉదయగిరి కూడా ఉండొచ్చు. వీ డోంట్ నో, రైట్? సో సేమ్ నేమ్స్ ఉన్నప్పటికీ ఐడీస్ మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటాయి. ఐడీస్ మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటాయి. రైట్. ఇప్పుడు ఈ టేబుల్ ఏంది? కస్టమర్ ఇన్ఫో. ఈ టేబుల్లో మనం ఎవరినైనా రిప్రజెంట్ చేయాలంటే బేస్డ్ ఆన్ వాట్? కస్టమర్ ఐడీస్ తో మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఈ టేబుల్లో ఉన్న కీ ఏమవుతుంది? ప్రైమరీ కీ. వెరీ గుడ్. ఇదే నేను ఇంకో టేబుల్ ఉంది. ఇప్పుడు ఇది బ్రాంచ్ డీటెయిల్స్. బ్రాంచ్ ఉందనుకున్నాం. సపోజ్ ఈ బ్రాంచ్ కి ఐడి ఉంటుంది 1 2 3 అని ఉంది. ఇప్పుడు ఈ బ్రాంచ్ కి ఎవరెవరు వస్తున్నారంటే కొంతమంది కస్టమర్స్ వస్తున్నారు. ఆ కస్టమర్స్ బ్రాంచ్ 1 కి 1 2 వస్తున్నారు, బ్రాంచ్ 2 కి 1 3 వస్తున్నారు, బ్రాంచ్ 3 కి 1 2 3 ఇట్లా వస్తున్నారు అనుకో. ఇలా వస్తున్నారు అనుకో. ఇదే కస్టమర్ ఐడి బ్రాంచ్ డీటెయిల్స్ లోకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? బ్రాంచ్ డీటెయిల్స్ లోకి వచ్చింది. ఇప్పుడు ఈ కీ ఏమవుతుంది? Foreign key. ఇప్పుడు కీ ఏమవుతుంది? Foreign. ఫారెన్ కీ అవుతుంది. బీ క్లారిటీ. ఫారెన్ కీ అవుతుంది. అందరికి అర్థమైందా? యు అండర్స్టాండ్?
ఎస్ సార్. ఎస్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు ప్రైమరీ కీ అంటే మనకు తెలిసింది, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సేమ్ వే ఫారెన్ కీ కూడా మనకు తెలిసింది. వెరీ గుడ్. ఇప్పుడు జనరల్గా ప్రతి ఇంటర్వ్యూలో, అది క్లయింట్ ఇంటర్వ్యూ కావచ్చు, జాబ్ ఇంటర్వ్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు, బేసిక్గా అర్థం కాని ప్రతి ఒక్కరిని అడిగే క్వశ్చన్ ఏందయ్యా అంటే, డైమెన్షన్ టేబుల్ అండ్ ఫ్యాక్ట్ టేబుల్. ఏం టేబుల్స్ అండి? డైమెన్షన్ టేబుల్ అండ్ ఫ్యాక్ట్ టేబుల్. మనం అన్ని టేబుల్స్ ని, ఆల్ టేబుల్స్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైమెన్షన్ టేబుల్ అండ్ ఫ్యాక్ట్ టేబుల్ గా మనం డివైడ్ చేస్తాం. సో వాట్ ఈస్ డైమెన్షన్ టేబుల్? డైమెన్షన్ టేబుల్ అంటే ఏందయ్యా అంటే, క్వాలిటేటివ్, బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ పదాలని, క్వాలిటేటివ్ అట్రిబ్యూట్స్ with primary key. A table consisting of qualitative attributes along with primary key, then the table is called dimension table. Then the table is called dimension table. Next, fact table. Quantitative attributes plus foreign keys. Then this table is representing as fact table. What is dimension table? Qualitative attributes along with primary key. What is fact table? Quantitative attributes along with foreign keys. చూడండి, క్వాలిటేటివ్ అంటే కలర్, అడ్రస్, టేస్ట్, నంబర్స్. ఇంకా చెప్పండి, ఏమన్నా చెప్పండి, ఏదైనా చెప్పండి. ఏజ్, బ్యూటీ, హానెస్టీ, లేకపోతే బ్యూటీ, లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్, ఇలాగా ఏవైనా ఉన్నా కూడా ఇవన్నీ ఎలా వస్తాయి? క్వాలిటేటివ్ అట్రిబ్యూట్స్ లోకి వస్తాయి. ఇందాకే చెప్పుకున్నాం వాట్ ఈస్ ప్రైమరీ కీ అనేది. సో ఒకవేళ కస్టమర్ ఇన్ఫో అయితే కస్ట్ ఐడి ఉండాలి, ప్రోడక్ట్ ఇన్ఫో అయితే ప్రాడ్ ఐడి ఉండాలి. ఏదైతే ఉంటుందో దాన్ని ప్రైమరీ కీ అంటాం మనం చెప్తాం. What about quantitative attributes? What about quantitative attributes? Numerical form is called quantitative. Any numbers, any calculations are numbers. If they are present, if we are going to calculate based on a particular column, it is called quantitative attribute. Any number, any calculation, if they are present, then we can call that attribute nothing but quantitative attributes. Along with quantitative attributes, what should have? What should have? Foreign key. Foreign key should have. Foreign key should have. Is it clear? Yes, sir. Yes, sir. Everyone. Yes, Gautam garu. Very good. Let me clear this one. Very. ఇప్పుడు ఓకే, బాగుంది. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ని
ఎప్పుడు అడిగినా ఆన్సర్ మీరు కరెక్ట్గా చేయాలండి. వాట్ ఈజ్ డైమెన్షన్ టేబుల్, వాట్ ఈజ్ ఫ్యాక్ట్ టేబుల్ అంటే, వాట్ ఈజ్ డైమెన్షన్ టేబుల్ అంటే ఏం చెప్తారండి? Qualitative attributes plus primary key. అలా. A table which represent qualitative attribute along with the primary key Along with primary. dimension table. అదే ఫ్యాక్ట్ టేబుల్ అంటే Quantitative attributes along with foreign. These tables belongs to quantitative attributes and foreign key. right, very good. So you have a clarity. But here any data warehouse, any database or any modeling గురించి మనం మాట్లాడదాం. మనం ఈ టేబుల్స్ ఎలా రిప్రజెంటేషన్ ఆఫ్ టేబుల్స్ నథింగ్ బట్ ఏ స్కీమా. గుర్తుపెట్టుకోండి, రిప్రజెంటేషన్ ఆఫ్ టేబుల్స్ నథింగ్ బట్ ఏ స్కీమా. ఏది బెస్ట్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అని అంటే, నార్మల్గా నార్మలైజ్డ్ డీనార్మలైజ్డ్ గా ఉంటుంది. ఫర్ టైం బి కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మీకు రాను మీకే బాగా అర్థం అవుతుంది. నార్మలైజ్డ్ స్కీమా డీనార్మలైజ్డ్ స్కీమాగా ఉంటుంది. లెట్ మీ షో యూ విత్ అన్ ఎగ్జాంపుల్. లెట్ మీ ఓపెన్ దిస్ ఎంఎస్. వాట్ ఈస్ స్కీమా? వాట్ ఈస్ స్కీమా అండి? Represent. వాట్ ఈస్ విజయ్? చెప్పు, స్కీమా ఏంది విజయ్? Representation table with schema. నువ్వు రీసెంట్ గా మీకు సీక్వెల్ క్లాస్ జరిగిందిగా, వాట్ ఈస్ స్కీమా చెప్పలేదా? మీరు అడగలేదా? రైట్, సరే చెప్పారు సార్. గుర్తులేదు. లేదు సార్. Star schema, snowflake schema. అది నేను చెప్పింది సరేలే, నా గురించి కాదు, సీక్వెల్ గురించి అడుగుతాను. స్కీమాలో స్నో ఫ్లాక్ అండ్ స్టార్ స్కీమా ఉంటుంది సార్. అది టేబుల్ స్ట్రక్చర్ డిఫైన్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏమి మనకు కనబడడం లేదు టేబుల్స్. లెట్ మీ రిప్రజెంట్ మై సెల్ఫ్. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తానయ్యా అంటే, సపోజ్ నాకు ఒకే టేబుల్ ఉంది. ఏముంది? ఒకే టేబుల్ ఉంది. ఈ టేబుల్లోనే కస్టమర్ ఐడి, బ్రాంచ్ ఐడి, కస్టమర్ అడ్రస్, బ్రాంచ్ అడ్రస్, సేల్స్, ప్రాఫిట్, లాస్, ఈ విధంగా అన్నీ ఉన్నాయి అనుకుందాం. ఏముంటాయి? కస్టమర్ ఐడి, బ్రాంచ్ ఐడి, లేదా ప్రోడక్ట్ ఐడి, ఇంకా సేల్స్, ప్రాఫిట్స్ అన్నీ ఒకే టేబుల్లో ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఈ విధంగా ఉన్నాయంటే ఆ టేబుల్ని ఏమంటాం? ఎనీ గెసెస్? Dimension fact table. ఎనీ గెసెస్? నేను టేబుల్ ఆ రిప్రజెంటేషన్ ఏమంటాం అంటున్నా. దీన్ని నార్మలైజ్డ్ అంటారు. ఒకే టేబుల్లో ఆల్ డీటెయిల్స్ గా ఉన్నాయనుకోండి, నార్మలైజ్డ్ స్కీమా అంటాం. సరే, గుర్తుపెట్టండి. అందులో ఎక్కువ డీప్ గా ఉంటుంది. మీరు డీబీ లెవెల్లో మీరు పోవట్లేదు కాబట్టి, పవర్ బిఐ లెవెల్లో పోతున్నారు కాబట్టి, దీన్ని నార్మలైజ్డ్ స్కీమా ఆఫ్ రిప్రజెంటేషన్ అంటాం. సో ఈ నార్మలైజ్డ్ స్కీమా ఆఫ్ రిప్రజెంటేషన్ మనం వాడామంటే we will face some issues, some development issues మనం ఫేస్ చేస్తాం. ఎందుకంటే మనము అంతా డేటాని ఒకే టేబుల్లో మనం రిప్రజెంట్ చేసినప్పుడు
మనకి అన్ని ఫంక్షన్స్ మనకి వర్కౌట్ అవ్వవు, అన్ని ఫంక్షనాలిటీస్ వర్కౌట్ అవ్వవు. సో మనం నార్మలైజ్ స్కీమా అంటే నార్మలైజ్ అంటే ఒకే టేబుల్లో ఉన్నదాన్ని మనం ఎప్పుడు వాడకూడదు. డేటాని ఒకే టేబుల్లో మనం ఎప్పుడు వాడకూడదు డేటాని. దీనికోసంగా మనం ఏం చేస్తామంటే డైమెన్షన్ టేబుల్ అని ఫ్యాక్ట్ టేబుల్గా మారుస్తాం. సపోజ్ అలా మార్చి అప్పుడేం చేస్తాను, చిన్న చిన్న డైమెన్షన్ టేబుల్ చిన్న చిన్నవి చిన్న చిన్నవి చిన్న చిన్నవి చిన్న చిన్నవిగా మారుస్తాను. ఇక్కడ ఏముంటుంది, కస్ట్ ఐడి, కస్ట్ నేమ్, మళ్ళీ కస్ట్ ఐడి, కస్ట్ అడ్రస్, మళ్ళీ కస్ట్ ఐడి, కస్ట్ ఏజ్. ఇప్పుడు చూడండి, కస్ట్ ఐడి, కస్ట్ నేమ్, కస్ట్ ఐడి, కస్ట్ అడ్రస్, కస్ట్ ఐడి, కస్ట్ ఏజ్, ఈ మూడు ఏమవుతుంది, స్మాల్ స్మాల్ డైమెన్షన్ టేబుల్స్ గా మారిపోయినాయి. ఈ మూడు ఇలాగ నెంబర్ ఆఫ్ డైమెన్షన్ టేబుల్ గా మనం మార్చామనుకున్నాం, చిన్న చిన్న టేబుల్స్ గా మార్చామనుకున్నాం. చిన్న చిన్న డైమెన్షన్ టేబుల్ గా మనం మార్చినప్పుడు ఏమవుతుందంటే ప్రాసెస్ విల్ బికమ్ స్లో. ఎందుకు, సపోజ్ నాకు కస్టమర్ నేమ్ తో పాటు ఏజ్ కూడా కావాలన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడి నుంచి వెళ్ళి ఏజ్ చెక్ చేస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ఏజ్ను కూడా నేమ్ కూడా తీసుకొస్తుంది. సో ఎప్పుడైతే మనం నార్మలైజ్డ్ నుంచి డీనార్మలైజ్డ్ గా మనం చేసామంటే ప్రాసెస్ విల్ బికమ్ డిఫికల్ట్ అండ్ విల్ బికమ్ స్లో. difficult and will become slow. సో మనం ఎప్పుడు కూడా నార్మలైజ్డ్ అంటే ఒకే టేబుల్లో డేటా మొత్తాన్ని రిప్రజెంట్ చేయకూడదు. డీనార్మలైజ్డ్ అంటే చిన్న చిన్న టేబుల్స్ గా డివైడ్ చేసి అలా కూడా మనం రిప్రజెంట్ చేయకూడదు. సో విచ్ ఈజ్ బెస్ట్ స్కీమా అంటే ఎవరైనా చెప్పాల్సింది, ఇందాక ఇది చెప్పాడు, ద బెస్ట్ స్కీమా ఈజ్ స్టార్ స్కీమా. ఏంటండి బెస్ట్ స్కీమా? స్టార్ స్కీమా. స్టార్ స్కీమా. ద సెకండ్ వన్ ఈజ్ స్నోఫ్లేక్ స్కీమా. ది ఫస్ట్ స్కీమా ఈజ్ స్టార్ స్కీమా అండ్ సెకండ్ వన్ ఈజ్ స్నోఫ్లేక్ స్కీమ్. చూడండి, స్టార్ స్కీమా అంటే ఏం లేదు, సెంటర్ లో ఏముంటుందయ్యా అంటే ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఉంటుంది. వాట్ ఈస్ ఫ్యాక్ట్ టేబుల్? వాట్ ఈస్ ఫ్యాక్ట్ టేబుల్ అండి? Quantity attributes and క్వాంటిటేటివ్ అట్రిబ్యూట్స్ అలాంగ్ విత్ ఫారెన్ ఫారెన్ కీస్, రైటా? ఏమవుతుందంటే సెంటర్ లో ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఉందనుకోండి, దాని సరౌండెడ్ బై డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి. ఏముంటాయండి? డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్, ఇన్ ద షేప్ ఆఫ్ స్టార్. స్టార్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఈ సెంటర్ లో ఫ్యాక్ట్ టేబుల్ సరౌండెడ్ బై డైమెన్షన్ టేబుల్ ఇన్ ద షేప్ ఆఫ్ స్టార్. Then this schema is nothing but star schema. అర్థమైందా? సార్ ఇంకోసారి చెప్పండి, అబ్జర్వేషన్ లాగా. స్టార్ స్కీమా అంటే ఏం లేదు, స్టార్ స్కీమా ఈస్ క్రియేట్ foreign key are surrounded by a dimension tables in the form of star. సెంటర్ లో ఏముంటుంది? ఏముంటుంది సెంటర్ లో? ఫ్యాక్ట్ టేబుల్. ఫ్యాక్ట్ టేబుల్ ఉంటుంది. సరౌండెడ్ బై వాట్? డైమెన్షన్ టేబుల్ ఉంటుంది. ఇన్ ద షేప్ ఆఫ్ వాట్? స్టార్. ఇన్ ద షేప్ ఆఫ్ స్టార్. ఇలాగాని స్కీమా ఉంటే ఆ స్కీమాని ఏమంటాం? స్టార్ స్కీమా. ఇక్కడ డైమెన్షన్ టేబుల్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ఫ్యాక్ట్ టేబుల్, అంతేనా? చూడండి, డైమెన్షన్ టేబుల్ డైరెక్ట్ గా ఫ్యాక్ట్ టేబుల్ తో కనెక్ట్ అయింది, ఈ డైమెన్షన్ టేబుల్ డైరెక్ట్ గా ఫ్యాక్ట్ టేబుల్ కనెక్ట్ అయింది.
ఈ డైమెన్షన్ టేబుల్ డైరెక్ట్ గా ఫ్యాక్ట్ టేబుల్ కనెక్ట్. ఈ విధంగా ఆల్ డైమెన్షన్ టేబుల్స్ కనెక్టెడ్ విత్ ఫ్యాక్ట్ టేబుల్ ఇన్ ద షేప్ ఆఫ్ వాట్? The shape of what? Star. Star. The shape of star. Then this schema is nothing but star schema. It is most powerful and very simple, and it will give, it is better than normalized and better than denormalized in all aspect. Okay, after star schema, we cannot say always we can represent the data or model in the form of star schema. ఎందుకంటే కొన్ని సందర్భాలలో బాగా గుర్తుపెట్టుకోండి, సమ్ సిచ్యువేషన్స్ లో సపోజ్ ఏ అనే డైమెన్షన్ టేబుల్ ఉంది, ఈ అనే డైమెన్షన్ టేబుల్ ఉంది. ఫస్ట్ వినాలి, తర్వాత మీకు గ్యాప్ ఇస్తా, నోట్స్ రాసుకోండి. ఏ అనే డైమెన్షన్ టేబుల్ ఉంది, బి అనే డైమెన్షన్ టేబుల్ ఉంది. ఇప్పుడు సి అనే ఫ్యాక్ట్ టేబుల్ ఉన్నారు, బాగా వినండి. ఏ అనేది ఏంది? డైమెన్షన్ టేబుల్. బి అనేది డైమెన్షన్ టేబుల్, సి అనేది ఫ్యాక్ట్ టేబుల్. సపోజ్ నేను డిని సిని కనెక్ట్ చేయగలను, సరే బిని సిని కనెక్ట్ చేయగలను, నాది బిని సిని కనెక్ట్ చేయగలను. ఏ బి, ఇది డైమెన్షన్, ఇది ఫ్యాక్ట్, ఇది డైమెన్షన్. నేను బిని సిని కనెక్ట్ చేయగలను, ఎందుకంటే నాకు ఇక్కడున్న కస్ట్ ఐడి ఇక్కడ కూడా ఉంది అనుకుందాం. కానీ నేను ఏని సిని కనెక్ట్ చేయలేను. ఐ కెనాట్ కనెక్ట్. But I have to connect to get the data. కనెక్ట్ చేయలేము. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ ఏ టు బి. సపోజ్ లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నా పేరు గౌతమ్, ఇప్పుడు గంగాధర్ ఉన్నాడు. I don't have any relationship, I don't have any contact between Gautam and Gangadhar. We don't have any relationship and any contact. But we have a person called B who has link with me, who has link with Gangadhar. Clear? Yes, sir. Clear. Let me take, I am fact table. Gangadhar is dimension table. Dimension. ఇప్పుడు గంగాధర్ నాకు డైరెక్ట్ గా రిలేషన్షిప్ లేదు. ఈ కెనాట్ క్రియేట్ రిలేషన్షిప్ డైరెక్ట్లీ విత్ రెస్పెక్ట్ టు గౌతమ్, బట్ ఈ కెన్ క్రియేట్ రిలేషన్షిప్ విత్ రెస్పెక్ట్ టు బి. బట్ బి హ్యాస్ రిలేషన్షిప్ విత్ గౌతమ్, సో ఇండైరెక్ట్లీ డి గంగాధర్ కెన్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గౌతమ్. అర్థమైంది? అర్థమైందా? అర్థమైందా? రైట్, పర్ఫెక్ట్. సేమ్ అదే విధంగా మనకి ఏమవుతుందయ్యా ప్రాబ్లం అంటే డి 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 ఎఫ్, ఇది ఏం స్కీమా? స్టార్ స్కీమా. పర్ఫెక్ట్, అందరు బాగా. సపోజ్ నాకు ఇంకో డైమెన్షన్ టేబుల్ ఉంది. ఈ డైమెన్షన్ టేబుల్ ని నేను డైరెక్ట్ గా దీన్ని కనెక్ట్ చేయలేను. ఐ ఆమ్ గోయింగ్ టు కనెక్ట్ విత్ దిస్ డైమెన్షన్ టేబుల్. ఇంకో డైమెన్షన్ టేబుల్ నేను కనెక్ట్ చేయగలను, కానీ డైరెక్ట్ గా నేను ఈ ఫ్యాక్ట్ టేబుల్ కనెక్ట్ చేయలేను. సో ఇక్కడ నేను కనెక్ట్ చేసినా కూడా ఇది ఇండైరెక్ట్ గా ఈ ఫ్యాక్ట్ టేబుల్ తో కనెక్ట్ అయింది. ఈ టేబుల్ ఇక్కడ క్లారిటీయా? క్లారిటీ ఉందా? అలా ఎన్ని డైమెన్షన్ ఉన్నా చేసుకోవచ్చు సార్. నంబర్ ఎన్నైనా చెయ్యొచ్చు. ఇది క్లారిటీ ఉందా ఇప్పుడు? మై క్వశ్చన్, ఇట్ ఈస్ ఇట్ క్లారిటీ? Is it clear? Yes, sir. Please. Yes.
నేను దీన్ని డైరెక్ట్ గా ఎఫ్ కనెక్ట్ చేయలేను. ఐ కెన్ కనెక్ట్ దిస్ వన్ టు దిస్ వన్. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? Clear, sir. రైట్. ఇప్పుడు always we cannot create star schema. We cannot create star schema always. Sometimes why we cannot create? All dimension tables cannot create relationship with the fact tables. So sometimes one dimension table will have another dimension table to create relationship with respect to fact table. So in such scenario, it is called snowflake schema. In snowflake schema, in center, we will have fact table are surrounded by dimension table, but one or more dimension tables will have relationship with another dimension tables. That is called snowflake schema. Understand? Sir, one more time. Snowflake schema lo మన స్టార్ స్కీమా లాగే సెంటర్ లో ఫ్యాక్ట్ టేబుల్ సరౌండెడ్ బై డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి. కానీ one or more dimension tables will not have direct relationship with the fact table, and they will have relationship with the dimension table. ఏంటి? It means they have indirect relationship with the fact table, right, sir? Yes, yes, yes. చెప్పాలి. డౌట్ ఉంటే అడగాలి. అడగాలి. డౌట్ అని ఉందా? Doubt him, please. Clear. Clear, sir. అందరూ ఆన్సర్ ఇవ్వాలి. Clear, Gautam garu. Very good. Okay. I guess everyone is understanding what is star schema and what is snowflake schema. Clear? Right. What we have discussed so far right now, please tell me. Primary key, foreign key, then dimension table and fact table. ఆ తర్వాత నార్మలైజ్డ్ అండ్ Who is denormalized. talking? Who is talking? భరత్ సార్. Okay. Then we discussed about star schema and snowflake schema. Very good. Let me show you. Let me show you how to identify which table. Okay. Let me show you so that we can do further. Okay. Let me talk one small topic and I will show you how to identify. Okay. Let me talk one small topic. Very good. ఇప్పుడు మనం ఇవన్నీ నేర్చుకోవడానికి గల కారణం, we need to pull the data from Table. source to Power BI desktop. ఎక్కడి నుంచి మనం పుల్ చేయాలండి? సోర్స్ నుంచి డేటాని పుల్ చేసి
ఎక్కడ లాక్కు రావాలి, ఎక్కడ తీసుకొని రావాలి దాన్ని, డెస్క్టాప్, ఎక్కడ తీసుకురావాలి. పవర్ బిఐ డెస్క్టాప్. మనం పవర్ బిఐ మనం వాడేదాన్ని పవర్ బిఐ డెస్క్టాప్ అని అంటాం. ఏమంటాం? పవర్ బిఐ డెస్క్టాప్ అని అంటాం. ఓకే, పవర్ బిఐ డెస్క్టాప్ లోపలికి మనం డేటాని పుల్ చేయాలి. పుల్ చేయడాన్ని ఏమంటారంటే కనెక్టివిటీ అని అంటారు. ఏమంటారండి? కనెక్టివిటీ అంటారు. మోడ్స్ ఆఫ్ కనెక్టివిటీ, ఇది సింపుల్ గా అడిగే క్వశ్చన్ ప్రతి ఇంటర్వ్యూలో. వాటి ఇంటర్వ్యూ అనే కాదు, నేను చెప్పే ప్రతి పాయింట్ క్లయింట్ రౌండ్ లో కూడా అడతారు. మోడ్స్ ఆఫ్ కనెక్టివిటీ. మోడ్స్ ఆఫ్ కనెక్టివిటీ ఇన్ పవర్ బిఐ డెస్క్టాప్ ఈస్ 3 modes. How many modes అండి? 3 modes. Number 1, import mode. Number 2, direct. Number 3, live. ఏంది మోడ్స్ ఆఫ్ కనెక్టివిటీ ఇన్ పవర్ బిఐ? 3 modes. 3 modes. ఏముంటాయండి అది? Imported mode, Direct, live. direct mode and live mode. చూడండి, మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. ఇంపోర్ట్, ఇంపోర్ట్ అంటే మనం డేటాని డెస్క్టాప్ లోకి స్టోర్ చేస్తున్నాం. వీఆర్ స్టోరింగ్ డేటా ఇంటూ ద డెస్క్టాప్. ఇంపోర్ట్ మోడ్ లో ఫిజికల్ గా ఇట్ విల్ స్టోర్ ఇన్ ది డెస్క్టాప్. డెస్క్టాప్ అంటే ల్యాప్టాప్ కదండి బాబు, పవర్ బిఐ డెస్క్టాప్. పవర్ బిఐ డెస్క్టాప్. ఇంపోర్ట్ మోడ్ లో we are going to store the data physically in Power BI desktop. In Power BI desktop. Clear? Clear, sir. Yes, sir. Excellent. ఇప్పుడు డైరెక్ట్ లో డేటాని మనం డైరెక్ట్ గా దీంట్లోకి మనం స్టోర్ చేయం. వీఆర్ నాట్ గోయింగ్ టు స్టోర్. ఇట్ విల్ బి లైక్ ఏ, ఎలా చెప్పాలంటే ఫ్లైలో ఉంటుంది, ఆర్ఎల్స్ దీన్ని ఎలా చెప్పాలబ్బా, టర్మ్ టక్కని గుర్తు రావట్లేదు. క్యాష్ మెమరీలో ఉంటుంది, క్యాష్ మెమరీగా స్టోర్ అవుతుంది. క్యాష్ మెమరీ అంటే ఎంత స్టోర్ అవుతుందండి? ఇన్ కేబీస్. 5 KB, 10 KB, 15 KBగా మనకు స్టోర్ అవుతుంది. టోటల్ డేటా అనేది మనకు డెస్క్టాప్ లోకి ఫిజికల్ గా స్టోర్ అవ్వదు. బట్ స్కీమా మాత్రం వస్తుంది. స్కీమా బట్ టేబుల్స్ వస్తాయి. we can get tables. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇంపోర్ట్ మోడ్ బెస్టా, డైరెక్ట్ మోడ్ బెస్టా అంటే మీరు ఏం ఆన్సర్ ఇస్తారు చెప్పండి ఎవరైనా? ఎనీవన్ ఇన్ ద క్లాస్? Import. Huh? ఇంపోర్ట్ మోడ్. ఎవరు చెప్పింది కావచ్చు ఆన్సరు? Siddharth. ఓకే, ఇంపోర్ట్ మోడ్ ఎందుకు బెస్ట్? That data is stored in Power BI desktop. Always. ఇప్పుడు డేటా లోడ్ అయితే మనకు ప్రాబ్లం కదా. ఎందుకు ప్రాబ్లం అంటే, బాగా వినండి క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. పవర్ బిఐ డెస్క్టాప్ కి ఒక లిమిటేషన్ ఉంది. పవర్ బిఐ డెస్క్టాప్ హ్యాస్ వన్ లిమిటేషన్. ఇట్ కెనాట్ హ్యాండిల్ మోర్ దెన్ 1 GB ఆఫ్ డేటా. ఎంత డేటా అనేది హ్యాండిల్ చేయగలదండి? Below 1 GB. డేటాని హ్యాండిల్ చేయగలుగుతుంది? Below 1 GB. Less than 1 GB. Less than 1 GB. Even 500 MB also cannot handle sometimes. It will cry.
So it can handle only less than 1 GB of data. ఓకే, ఇప్పుడు చెప్పండి ఏది బెస్ట్? Direct. Right, very good. The question is, always import mode is best. ఒకవేళ మీ డేటా లెస్ దాన్ 1 GB అయితే యూ హ్యావ్ టు ప్రిఫర్ ఇంపోర్ట్ మోడ్. ఎందుకు ఇంపోర్ట్ మోడ్ బెస్ట్ అంటే, డైరెక్ట్ క్వెరీలో డైరెక్ట్ కానీ మీరు మోడ్ ద్వారా మన డేటాను పుల్ చేసామనుకోండి, ఫస్ట్ పాయింట్, you cannot do all the transformations. You cannot do all the transformations. మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ అస్సలు చేయలేరు. దేంట్లో Direct. డైరెక్ట్ క్వరీలో మీరు ట్రాన్స్ఫర్మేషన్ అస్సలు చేయలేరు. Import mode, you can do any kind of transformations. What is the purpose of transformations? To convert the raw data into understandable and meaningful data. To convert the raw data into understandable and meaningful data. మనకు వచ్చే డేటా రా డేటాగా వస్తుంది, దాన్ని మనం మీనింగ్ఫుల్ గా మార్చాలంటే వాట్ యు హావ్ టు డూ? యూ హ్యావ్ టు డూ ట్రాన్స్ఫర్మేషన్స్. సో వీ డోంట్ నో దట్ ద డేటా ఈజ్ మీనింగ్ఫుల్. సో ఆల్వేస్ ప్రిఫర్ టు యూజ్ ఇంపోర్ట్ మోడ్. When to use direct query? When you don't want to do any transformations. Plus, if the data is more than 1 GB, then you can go direct query. Else, you have to prefer always import mode. If you don't have to do any kind of transformations, if the data is going to be more than 1 GB of data, then you can go direct mode. Else, you have to go where? Import mode. Direct mode of connectivity లో all kind of DAX functions కూడా వర్క్ అవ్వవు. All kind of DAX functions will not work in direct mode of connectivity. చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. In direct mode of connectivity, you should not, బాగా గుర్తుపెట్టుకోండి, you should not use calculated tables, calculated columns. గుర్తుపెట్టుకోండి. In direct connectivity, you should not use calculated tables and calculated columns. ఈ రెండు పాయింట్లు మన ప్రస్తుతానికి బుర్రలో పెట్టుకోండి. దీని ఎక్స్ప్లెనేషన్ ఫర్దర్ గా వస్తుంది. సో ఆల్వేస్ విచ్ వన్ ఇస్ ప్రిఫరబుల్? Import mode. Import mode of connectivity is always preferable. Performance wise also it is superior. It is what? Superior. Direct connectivity will not be superior. Right? Next, third one is live connectivity. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు చూపించడానికి ఒక 20 days టైం పడుతుంది. ఐ మీన్ 15 to 20 days టైం పడుతుంది చూపించాలంటే. చూపించడం మీకు అర్థం కాదు. లైవ్ కనెక్టివిటీ ఎలా ఉంటుందంటే, పబ్లిష్డ్ రిపోర్ట్స్, డేటా మార్ట్స్, ఇవన్నీ మనం ఎలా చేయొచ్చండి? లైవ్ కనెక్టివిటీగా మనం చేయొచ్చు. పబ్లిష్డ్ రిపోర్ట్స్ అండ్ డేటా మార్ట్స్
ఎలా చేయొచ్చు మనం? లైవ్ కనెక్టివిటీగా చేయవచ్చు. నేను వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూలో నేను ఫ్రెండ్కి హెల్ప్ చేస్తున్నా. ఐ వాజ్ హెల్పింగ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. అది ఐ గెస్ ఇన్ ఈవై అనుకుంటా, ఈవై ఇంటర్వ్యూ అది. ఈవై ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు. ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, వీటిల్ని మనం కనెక్ట్ చేయొచ్చా డైరెక్ట్ గా ఈ అకౌంట్స్ ని? ఆన్సర్ ఇవ్వండి మీరు. No, sir. ఆన్సర్ ఇవ్వండి 1 by 1. తప్ప ఉప్ప ఈనరా బాబు, నోరు మూసుకుండద్దు. ఆన్సర్ ఇవ్వండి. నో సార్. No. ది ఆన్సర్ ఈస్ నో. ఎందుకంటే ఇంతకు ముందు ఐ గెస్ 2019 వరకు 20 వరకు we can connect because of recent policies. ఏం పాలసీస్ అండి? ప్రైవసీ పాలసీస్. రీసెంట్లీ ప్రైవసీ పాలసీస్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత నుంచి we cannot connect Facebook and Twitter. ఒకవేళ మనం కనెక్ట్ అయితే ఈ కనెక్షన్స్ ఏమవుతాయంటే లైవ్ కనెక్షన్స్ అవుతాయి. ఏమవుతాయండి? Live connections. లైవ్ లైవ్ కనెక్షన్. కనెక్షన్స్ అవుతాయి. ఎవరైనా మీరు లైవ్ కనెక్టివిటీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే వాట్ యూ హ్యావ్ టు డూ, వాట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్? Publish reports. అండ్ డేటా Data మార్ట్స్ ఆర్ లైవ్ కనెక్టివిటీ. రైట్, ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? అర్థమైంది. ఏదైనా అర్థం కాకపోతే అడగండి. ఇప్పుడే కాసేపట్లో కట్ అవుతుంది, మళ్ళీ రీజాయిన్ అవ్వండి. అడగండి బ్రదర్. మీరు ఎంత క్వశ్చన్లు అడిగితే నాకు అంటే అంత ఆన్సర్ తీసుకోవచ్చు. మీరు పే చేస్తున్నారు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ సర్వీస్. You are getting service from me because you are going to pay money, right? Ask me whatever you want, you just ask me. సార్ లైవ్ మోడ్ ఒకసారి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎవరండి పర్సన్? భరత్ తేజ. భారత్. అది అర్థం అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది భారత్. యాక్చువల్గా ఓకే ఓకే. లెట్ మీ షో యూ. అందుకే అది జస్ట్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి అన్న. అది అర్థం అవ్వాలంటే టైం పడుతుంది. బట్ ఎగ్జాంపుల్ చూపిస్తా. 3 మోడ్స్ ని ఎగ్జాంపుల్ చూపించేస్తా ఇప్పుడే. ఐ విల్ షో యూ 3 మోడ్స్. ఎలాగో క్వశ్చన్ అడిగారు కాబట్టి ఐ విల్ షో యూ 3 మోడ్స్. ఓకే, డోంట్ రిమెంబర్. 1 సెకండ్. ఎంత టైం ఉంది మనకి కట్ అవడానికి? ఇంకో 4 minutes టైం ఉందా? 3 minutes టైం ఉందా? 1 సెకండ్. సునీల్, డూ యూ హ్యావ్ ఎనీ అది సర్వీస్ అకౌంట్ ఉందా? అన్న ఉందన్న. అకౌంట్ పాస్వర్డ్ చెప్తా, లాగిన్ ఐడి పాస్వర్డ్. ఒక్క సెకండ్ ట్రాన్స్ఫర్ చేస్తాను. కానీ ఐ డోంట్ రిమెంబర్ పాస్వర్డ్ యాక్చువల్లీ.
నా గ్రూప్ లో పెట్టాను అన్న. నేను నాది లాగిన్ అయ్యాను, అట్లా ఉంచు రిటర్న్ చేసి. నేను లాగిన్ అయ్యాను నా దాంట్లో. రైట్ రైట్, చూడండి అందరు చూడండి. కట్ అయితే మాత్రం వెంటనే లాగిన్ అవ్వండి. కట్ అయిన వెంటనే నాకు చెప్పండి, నేను మాట్లాడాల్సి ఉంటుంది అక్కడ చూసుకోకుండా. ఓకే, చూడండి మనం డేటాని పుల్ చేయాలి అంటే డేటాని ఎక్కడి నుంచి పుల్ చేస్తామంటే, చూడండి మీకు ఐకాన్ కనబడుతుంది రిబ్బన్లో. దీని పేరేంటండి మొత్తం ఏమంటారు? రిబ్బన్. ఈ గెట్ డేటా ఉంది చూసారా, ఈ గెట్ డేటా నుంచి మనం డేటాని తీసుకుంటాం. గెట్ డేటా క్లిక్ చేయండి. క్లిక్ చేసి గుర్తుపెట్టుకోండి, ఎక్సెల్, CSV and any flat files ఇవి ఏ మోడ్ ఆఫ్ కనెక్టివిటీలో మనం పుల్ చేస్తామంటే ఇంపోర్ట్ మోడ్ ఆఫ్ కనెక్టివిటీలో చేస్తాం. ఏ మోడ్ అండి? ఏ మోడ్? ఇంపోర్ట్. తర్వాత SQL బేస్డ్ RDBMS డేటా బేసెస్ కానీ డేటా సోర్సెస్ ఏవైనా కూడా ఏ మోడ్ ఆఫ్ కనెక్టివిటీ అంటే ఇంపోర్ట్ యాజ్ వెల్ యాజ్ డైరెక్ట్ కనెక్టివిటీ. ఎక్సెల్, CSV, ఫ్లాట్ ఫైల్స్, PDF ఇవన్నీ ఎట్లా అండి? ఇంపోర్ట్ మోడ్. తర్వాత SQL, RDBMS ఇవన్నీ ఎట్లా అండి? ఇంపోర్ట్ డైరెక్ట్. నెక్స్ట్ పబ్లిష్డ్ రిపోర్ట్స్, డేటా మార్ట్స్ ఎలా అండి? లైవ్ కనెక్టివిటీ. ఓకే, let me show you with the example. ఓకే, ఎక్సెల్ జనరల్ గా ఎక్సెల్ వాడతాం, వద్దు మనకి. ఇప్పుడు ఫస్ట్ మోర్కి వెళ్ళండి. మోర్కి వెళ్తే రైట్, ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఫైలు, డేటాబేస్, పవర్ ప్లాట్ఫామ్, అజూర్, ఆన్లైన్ సర్వీస్ ఇవన్నిటిని ఏమంటారంటే కనెక్టర్స్ అంటారు. ఏమంటారండి? కనెక్టర్స్ అంటారు. ఇక్కడ n నెంబర్ ఆఫ్ కనెక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ API కనెక్టర్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు నేను SQL సర్వర్ డేటాబేస్ తీసుకుంటాను. ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ SQL సర్వర్ డేటాబేస్. For time being, I don't remember. 1 second. ఈ ల్యాప్టాప్ లో కొంచెం పాత అయితే అప్గ్రేడ్ చేసి పెట్టుకోండి. థర్స్డే లోపల, మ్యాక్సిమం థర్స్డే, అట్ ఎనీ కాస్ట్ థర్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, నేను SQL సర్వర్ డేటాబేస్ నొక్కంగానే నాకు ఏమొచ్చేసాయండి?